స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, జర్నలింగ్ టెక్నిక్ అనే దానిపై చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఇది అఫర్మేషన్ రాయడం లా ఉంటుందా, కొంతమందికి ఏమో ఇది ఏ టెక్నిక్, ఇప్పుడు వరకు ఎవరు దీని గురించి స్పెసిఫిక్గా చెప్పలేదు అని చెప్పేసి స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నారు. మన ఆడియన్స్ కోసం ఈ టెక్నిక్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? ఎస్, జర్నలింగ్ అనేది మనకి ఇట్స్ యాజ్ యూజువల్ మనకు ఒక బుక్ తీసుకొని పెన్ను తీసుకొని మనం రాసుకోవడం అనమాట. సో రాసుకోవడం ఎలా అంటే, ఎస్ ఇట్ లుక్స్ లైక్ అఫర్మేషన్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అఫర్మేషన్. అంటే మనకు కావాల్సిన విషయాల గురించి మనం అది గోల్స్ రూపంలో రాయడం కావచ్చు. సో ఇలా లెట్స్ సే ఒకరికి ఆరోగ్యం కావాలి లేదా డబ్బులు కావాలి. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ నౌ ఐఎమ్ రిసీవింగ్ సో అండ్ సో మనీ, మేబీ 1 lakh rupees per month కన్సిస్టెంట్లీ విత్ ఈస్ పీస్ అండ్ జాయ్. ఇలా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇట్ లుక్స్ లైక్ అ అఫర్మేషన్ ఓన్లీ. సో ఇలా మనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో మనకి నచ్చినట్లు రాసుకోవచ్చు ఈ జర్నలింగ్లో. అంటే కొంతమంది ఏంటి అంటే జస్ట్ ఓకే ఐ వాంట్ దిస్ సో అండ్ సో. ఈవెన్ దో మనం ఎలా ఏం రాస్తున్నాం అనే దానికన్నా కూడా ఎటువంటి భావన ఉంది అనేది ఇంపార్టెంట్. లెట్సే మీరు మంచి అఫర్మేషన్ రాశారు కానీ భావన అంతా కూడా ల్యాక్లో ఉంది. అంటే ఏంటి, అయ్యో లేదు 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 నా దగ్గర లేదు కదా, డబ్బులు లేదు కదా, వస్తుందో లేదో, నేనేమి ఇప్పుడు రాస్తున్నా, ఇప్పుడు నేనేమో 1,00,000 రూపాయలు రాస్తున్నా కానీ నాకు నిజంగా ఎట్లా వస్తుంది, ఈ క్వశ్చను, డౌట్స్, ఫియర్ ఇవి పెట్టుకుంటే రాదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే జస్ట్ ఓకే అన్నీ ప్రయత్నించా, ఇది కూడా ప్రయత్నిస్తే తప్పేముంది, లెట్ మీ సీ ఇట్ అనే ఒక కన్విక్షన్తో కాన్ఫిడెన్స్తో మనం రాసుకున్నాము అంటే జర్నలింగ్ ఈజ్ నథింగ్ బట్ రైటింగ్ యోర్ ఓన్ ఏమంటారు విధిరాత అనుకోవచ్చు. మనం ఒక బ్రహ్మదేవుడు పుస్తకం తీసుకొని నీ తలరాతని ఎలా మనం రాసుకుంటారో అని నమ్ముతారో, యాక్చువల్లీ బ్రహ్మదేవుడు ఈజ్ ఆల్ అబౌట్ వీ ఓన్లీ, మన రాతని మనమే రాసుకోవడము. సేమ్ వే జర్నలింగ్ కూడా నీకేం కావాలో నువ్వు రాసుకోవడం అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే మీకు మనీ కావాలా, మనీ రాసుకోవడం, ఎంత కావాలి, ఎందుకు కావాలి, అది వస్తే ఎటువంటి భావనలు మీలో లోపల జనరేట్ అవుతాయి, ఎవరెవరికి హెల్ప్ అవుతుంది ఆ డబ్బు, ఇటువంటి గోల్ ఉండాలి. మనకి డబ్బు కావాలి అంటే చాలామందికి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండట్లా. అంటే ఏంటి, నాకు ఎందుకు కావాలి డబ్బు, ఓకే నాకు 1 కోటి రూపాయలు కావాలి, సరే ఎందుకు కావాలి. మనం ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఎంత ఇస్తాం మ్యాక్సిమం, నువ్వు చెప్పు విరాట్, డబ్బులు 10 రూపీస్, 10, 20, మ్యాక్సిమం 100 ఇస్తామా, అంతే కదా. అంతేగాని మనం 10 కోట్లు 1,00,000 రూపాయలు ఇవ్వము, లేదంటే 1,000, 2,000 ఇవ్వము కదా. ఎందుకంటే పాడు చేస్తాడు, అంత మెచ్యూరిటీ లేదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అలానే యూనివర్స్ కూడా నీకు ఇప్పుడు ఒక 50,000 నువ్వు హ్యాండిల్ చేయలేవు, నీకు 50 లక్షలు ఎందుకు ఇస్తుంది. సో యూనివర్స్ దృష్టిలో మనం కూడా పిల్లలమే, సో నీకెందుకు ఇస్తుంది. సో మనం డెమాన్స్ట్రేట్ చేయాలి, నేను దీన్ని ఈ పలానా పర్పస్ కోసం యూటిలైజ్ చేయాలి. పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైతే పర్పస్ అనేది క్లియర్గా ఉంటుందో, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఈ మనీ ఖర్చు పెట్టడం వల్ల ఎవరెవరు బెనిఫిట్ అవుతున్నారు, సో ఇటువంటి ఏ విధంగా వాళ్ళు ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్, ఒక ఎడ్యుకేషన్కి వాడుతున్నామా, ఇంకోటి వాడుతున్నామా, మనకి ఆ క్లారిటీ ఉండొచ్చు. బట్ అంటే క్లారిటీ అని కాదు, ఊరికే మనకు కాన్షియస్లో అనుకుంటాం, కాకుంటే అది మన కన్విక్షన్తో మనం ఫీల్ అవ్వాలి, నేను అర్హుణ్ణి అనే భావన ఉండాలి, నాకు దీనికి కావాలి అనేది. ఎప్పుడైతే మన కన్విక్షన్తో జర్నలింగ్ చేస్తామో మనకి డైలీ క్లారిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో అట్లీస్ట్ జర్నలింగ్ అనేది మీరు ఒక 21 days చేయండి. ఏదైతే గోల్స్ కావాలో అవి మీరు చేసుకున్నట్లయితే, లేదా బొమ్మల రూపంలో కొంతమంది వేసుకోవచ్చు. లెట్సే నీకు ఒక ఇల్లు కావాలి, నీకు కొంతమందికి రాయడము తెలీదు కానీ వాళ్ళు బొమ్మలు వేసుకోవచ్చు, మంచి ఇల్లు, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హౌస్ అనేసి, ఇంకా గృహప్రవేశం చేస్తున్నట్లు బొమ్మలు గీసుకోవచ్చు, ఎంతోమంది అటెండ్ అయినట్లు బొమ్మలు గీసుకోవచ్చు. ఎలా అయినా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఇమేజెస్ ఫామ్ చేసుకోవడము, ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చిన విధంగా. ఎందుకంటే కొంతమందికి బొమ్మల రిప్రజెంట్తో వాళ్ళు ఇమేజెస్తో బాగా గుర్తుపెట్టుకుంటారు, ఇంకొంతమందికి వర్డ్స్తో గుర్తుపెట్టుకుంటారు. సో అలా మనకు నచ్చినట్టు మనం మంచిగా జర్నలింగ్ చేయాలి. ఫీలింగ్ గుడ్ ఇంపార్టెంట్, అండ్ either you can do it in the morning or night before going to bed is the best thing. ఎందుకంటే ఆ టైంలో మనము ఏదైతే జర్నలింగ్ చేసి పడుకుంటామో
మన ఆస్ట్రల్ బాడీ వెళ్ళి మనకి హయ్యర్ సెల్ఫ్తో పైన లోకాలతో మనం మాట్లాడుకొని వచ్చి, అది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ, ఇప్పుడు చెప్తే వీళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ మన సోల్ అది మేనిఫెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మ్యామ్ ఇక్కడ మనం రియాలిటీని ముందుగానే విజువలైజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు కదా, అంటే ముఖ్యంగా విజువలైజ్ అనడం కంటే కూడా రియాలిటీని ఫీల్ అవ్వడం, పని పూర్తయింది అనే ఫీలింగ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. సో చాలా మంది ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ దగ్గర ల్యాక్ అయిపోతున్నారు అనమాట. పదాలు వాడుతున్నారు నా దగ్గర ఉంది అని, ఎమోషన్ వైజ్ ఫీలింగ్ వైజ్ అది మిస్ అవుతుంది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అదే వాళ్ళ ఫస్ట్ ఏదైతే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వడం అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వట్లా. ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే వాళ్ళకి ఏమంటారు, భరించలేనంత బాధ నొప్పి ఉంది. ఇప్పుడు నీకు సూదులతో ఇలా గుచ్చుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అంటే ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవ్వట్లేదు. సో మనం ఆ సూదుల్లో గుచ్చే బాధ ఏముంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అందుకే చెప్తాను, ఈ థెరపీస్, హీలింగ్స్, ఈ రిగ్రెషన్స్ ఇవన్నీ కూడా బాగా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. ఎవరైతే ఇంత చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి పర్సనల్ సెషన్స్ అనేది బెటర్. సో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే బెటర్. అట్లా లేదు అంటే కూడా గ్రూప్ కోచింగ్స్ ఉంటుంది అఫోర్డబుల్ ప్రైజెస్తో. సో గ్రూప్ కోచింగ్లో వాళ్ళు జాయిన్ అయితే డైలీ యాక్టివిటీస్ ఉంటుంది. సో ఆ పెయిన్లో నుంచి వాళ్ళు ఫస్ట్ బయటికి వచ్చారు అంటే ఆటోమేటిక్గా అలైన్మెంట్ అనేది కూడా మేము నేర్పిస్తాం అన్నమాట. సో విత్ ఇన్ 30 days లోపలే ఈజీగా వాళ్ళు అలైన్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ క్లాస్తో పాటు చాలామంది ముఖ్యంగా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? మిమ్మల్ని కలవచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ అవైలబుల్ ఇన్ బంజారా హిల్స్, హైదరాబాద్. సో దే కెన్ కమ్ అండ్ మీట్ మీ. మన ఆఫీస్లో వచ్చి వాళ్ళు కలవచ్చు. సో అపాయింట్మెంట్ తీసుకోవాలి, దానికి పేమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి, టీమ్ కాల్ చేసి వాళ్ళు ఏ డేట్లో నేను అవైలబుల్లో ఉంటాను అనే విషయం వాళ్ళు తెలుసుకొని తీసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, చేంజ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు లైఫ్లో చేంజ్ కోసమే వస్తూ ఉంటారు, డిఫరెంట్ విషయాల్ని ట్రై చేస్తూ ఉంటారు. ఆ చేంజ్ ఇక్కడ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో మన దగ్గర ఎప్పుడు కూడా నేను ఈ వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటే అనుకున్నాను విరాట్, సో 10x రిజల్ట్ ఇవ్వాలి అని. నేను ఏదైతే పని చేస్తున్నానో, నేను 10 రూపాయలు తీసుకుంటున్నాను అంటే 100 రూపాయలంతా వాల్యూ అయితే ఇవ్వాలి అనేది నేను పెట్టుకున్నాను. సో ఆ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది, గాడ్స్ గ్రేస్ అది. సో ఎవరికైతే ఇట్లా నేను అన్ని విధాల పాజిటివ్గా ఉండాలి అంటే, ఒక డబ్బు పరంగానే కాకుండా రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, నేను పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉండడం కావచ్చు, ఆరోగ్యపరంగా ఉండడం కావచ్చు, నా ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్స్, నేను వర్క్ చేసే ప్లేస్లో నాకు అందరూ అనుకూలిస్తే మనం వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా అనుకూలంగా నాకు నచ్చినట్టు నా లైఫ్ని నేను బ్రతకాలి అనుకున్న వాళ్ళకి our place is the best place. So they can come and join us, be part of Magical Manjula Academy. వండర్ఫుల్ మ్యామ్. సో మ్యామ్ చేయబోతున్న ఈ ఫ్రీ అవేర్నెస్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ని మీరు ఫిల్ చేసినట్లయితే ఆ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి టీం నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు.